నాగలింగం గారు అంటే నాకు ప్రత్యేక అభిమానానికి రీజన్ ఏమిటంటే మిథునం సినిమా తీస్తున్నప్పుడు నాకు బిజినెస్ ఏమీ తెలియక అసలు ఎలా రిలీజ్ చేసుకోవాలో నాకు మా ఆనందరావు గారి గ్రీన్ ఛమల్లో పరిచయమైన నాగలింగం గారు, దివాకర్ గారు వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా ఈయన మిథునం రిలీజ్కి ప్రధాన కారకుడు కాబట్టి నేను ఆనాడు ప్రామిస్ చేశాను, అయ్యా ఈ మిథునం రిలీజ్ కనీసం జనం ఈ రిలీజ్కి నోచుకుంది కాబట్టి ఎప్పుడు మిథునం తాలూకు ప్రస్తావన వచ్చినా నాగలింగం గారు మిమ్మల్ని తలుచుకోకుండా కార్యక్రమం మొదలు పెట్టను అని మొన్న ఫంక్షన్ జరిగినా కూడా పిలిచాను. ఫస్ట్ అది నా ఆనందానికి అభిమానానికి కారణం. ఎందుకంటే ఏమీ తెలియదు, దిక్కుల తోచని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని మంచి ప్రాపర్గా కనీసం 50 రోజులు ఆడుతుందని అతను గంటాపదంగా చెప్పాడు. నేను నమ్మలేదు, నేను కూడా దట్ వాజ్ డన్. తదాస్తు దేవతలు ఉన్నారు అంచేత బాలాజీ నాగలింగం గారు గతంలో చాలా వైభవం అనుభవించిన విషయం నాకు తెలుసు. ఆయన పోస్టర్లు వేసేవారు. ఇప్పుడు మళ్ళా ఈ సినిమాతోటి మళ్ళీ గత వైభవం మళ్ళీ వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ సినిమా గురించి, నిజానికి సినిమా గురించి నాకేం తెలియదు. పూర్వం జానపద కథల్లో ఒక విషయం ఉండేది, ఆ గదిలోకి వెళ్ళు ఈ గదిలోకి వెళ్ళు కానీ ఆ వెనకాల తూర్పు వైపున ఉన్న గది మాత్రం తెరవకు అని. తూర్పు వైపున ఉన్న గదే తెరిచేవాడు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగళాకు వెళ్ళాలా వద్దా అంటే ఖచ్చితంగా ఈ బంగళాకు వెళ్ళండి, ఏముందో తర్వాత తెలుసుకుందాం మనం. ఏదైనా ఇవాళ ఇది ట్రెండ్ అంచేత ఏమాత్రం బాగా తీసినా, ఏమాత్రం జనాకర్షణ చేసినా, కొంచెం బాగున్నా కూడా ఇవాళ పరిస్థితులు మీకు తెలియదు కదా. పెద్ద సినిమాలు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు కూడా విషయం లేకపోతే ఆడవు. మామూలు బిచ్చగాళ్ళు లాంటి సినిమాలు అంటే ఏమీ ఎక్స్పెక్టేషన్ సినిమా అద్భుతంగా ఆడేస్తున్నాయి. అంచేత ఇక్కడ ప్రధానం ఏమిటంటే ఆ సినిమాలో జనాకర్షణ పద్ధతి ఉండాలి. ఇందులో ఉందని నేను నమ్ముతూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులు. రామసత్యానికి ఎన్నో సినిమాలు చూసి అపారమైన జ్ఞానం, మాకు చాలా ఆత్మీయుడు. ఈ చిత్రం ప్రారంభం రోజున నన్ను బుక్ చేసినప్పుడు బాలాజీ నాగలింగం గారి ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే నేను ఈ చిత్రంలో నటించడం జరిగింది. గత 35 సంవత్సరాలుగా ఆ వ్యక్తి నాకు బాగా పరిచయం. చెప్తాను, నేను ఈ ప్రొడక్షన్లో పనిచేసినటువంటి నాకు బాగా పరిచయస్తులు నేను ముందుగా అడగటం జరిగింది, ఎట్లా తీస్తున్నాడు డైరెక్టర్ గారు, బాగుందంటే చాలా బాగా తీస్తున్నారండి అన్నాడు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని నేను నటించడానికి వెళ్ళిన ఫస్ట్ డే ఫస్ట్ సీన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఎస్ వాట్ ఐ హర్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని తెలిసింది. బాగా చేశారు. నేను ఎప్పుడు వెయ్యని ఒక ప్రత్యేకమైన వేషం ఏంటంటే దీంట్లో కాటకాపరి వేషం వేసాను. ఇంతకుముందు ఎన్నో చిత్రాల్లో ఎన్నో భిన్నమైన వేషాలు వేసి ఉండొచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ వేషం కాటకాపరి, ఆ కాటకాపరి ఎలా ఉంటాడు ఏంటి అనేది ఈ చిత్రంలో ఉన్నటువంటి మెయిన్ ఐటెం. అది ఈ చిత్రంలో నేను కాటకాపరిగా నటించాను. కొద్దిగా డిఫరెంట్గా నన్ను చూపించడం జరిగింది. 25 నుంచి నాకు కూడా మెడ్రాస్ నుంచి కూడా బాగా తెలుసు. వాళ్ళకి హ్యాపీ బర్త్డే. బాలాజీ రామలింగం ఎప్పుడు కూడా మెడ్రాస్ నుంచి కూడా 20 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కనపడినా కూడా అన్నయ్య అన్నయ్య అంటాడు తప్ప ఎప్పుడు నా పేరు పెట్టి పిల్లలు ఈ రోజు వరకు కూడా చెప్పాలంటే. అతను ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ప్రేమ కథ చిత్రం తీసినప్పుడు చూశాను, చాలా వెరైటీ. ఆ సినిమా తర్వాత ఇటువంటి సినిమాలు చాలా సినిమాలు వచ్చినాయి. వీటన్ని సినిమాలకి ఇన్స్పిరేషన్ ఓన్లీ ప్రేమ కథ చిత్రం డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి. రాణిగారి బంగ్లా మొన్న నేను చూడడం జరిగింది. ఇందులో మెయిన్ లీడ్ మన శివకృష్ణ గారు అనుకు చెప్పవచ్చు. కాటికాపరిగా చాలా అద్భుతమైన ఆయన చుట్టూ తిరుగుతాం కాదు ఇది. సో అద్భుతంగా ఆయన బాగా చేశారని చెప్పలేను, అంటే అంత నా ఏజ్ అనుభవం సరిపోతుంది. చాలా అద్భుతంగా ఒక జర్నలిస్ట్ చెప్పగలుగుతారు. చాలా డెడికేటెడ్, చాలా అద్భుతమైన క్యారెక్టర్ అని చెప్పగలను సార్. సూపర్గా ఉంది అది. నేను సినిమా చూశాను మొన్న, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమా ద్వారా మన ఆనంద్ ఇంటర్వ్యూస్ అవుతారు. నాకు బాగా పరిచయం ఉన్న ఫ్రెండ్ ఆయన ఎప్పటి నుంచో. ఆల్రెడీ 2 సినిమాలు కూడా జరుగుతున్నాయి. సో డెఫినెట్గా హీరోగా ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ముఖ్యంగా దివాకర్ ఆయన నాకు కలిసి బాలాజీ తీసుకొచ్చారు ఒకసారి. తమ్ముడు ఇంత సినిమా చేసి ఇంక డిస్ట్రిబ్యూటర్ తెలుసని మమ్మల్ని చూశాను. నేను ఇదివరకు నేను చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, 70 సినిమాల దాకా. అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ నాకు పరిచయం అన్నమాట. తెలుసండి నేను డిస్ట్రిబ్యూటర్ కదా, కాదు ఈ సినిమా డైరెక్టర్. నేను షాక్ అయ్యా, ఏంటంటే ఇదేంటంటే అవునండి మనం తీయాలనుకున్న నేను చెప్పాలనుకుంది నేనే నా ద్వారా చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి నీ సినిమా తీశానండి అన్నట్టు. నేను షాక్ అయ్యా. సో అతను నిజంగా గ్రేట్ ఫస్ట్ సినిమా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే ఫోటోగ్రఫీ గురించి చెప్పట్లేదు, చాలా వంటలు ఆయన గురించి ప్రేమగా చిత్రంలో మనం చూసాము, చాలా బాగా చేశాడు.
అలాగే ఈ సినిమా ముఖ్యంగా ఈరోజు ప్లాటినం డిస్ట్రిబ్యూషన్ అలా జరుగుతుంది కాబట్టి ఆడియో గురించి చెప్పాలి. ఆడియో దీంట్లో నీటిలో చేపల సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. సాంగ్ చాలా వండర్ఫుల్. ఆ సాంగ్ తిరుపతి సినిమాకి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించారు మనస్ఫూర్తిగా. ప్రకాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అడిగిన వెంటనే సాంగ్స్ ఆయన నీటిలో చేపలు ఆయనే పాడారు. ఇంకపోతే సతీష్ చంద్ర అన్న ఒక సాంగ్ పాడారు. మేఘ శ్రావంతి అని ఒక సాంగ్ పాడారు. పృథ్వీరాజ్ పూడ్ అని వైజాగ్ అతను మంచి సాంగ్ పాడారు. దీంట్లో గుండెల్లో తీయని పులకింత అని. నా సింగర్స్కి కీబోర్డ్ ప్లేయర్స్కి దీని సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళ వల్ల ఈ సక్సెస్. ఇంకపోతే దీంట్లో హీరో ఆనంద్ గారు చాలా బాగా నటించారు. రేష్మి గారు కూడా చాలా బాగా నటించారు. దీంట్లో క్యారెక్టర్లు అంతా చాలా బాగున్నాయి. సినిమా చాలా స్కోర్ అద్భుతంగా వచ్చిందని అనుకుంటున్నాను. అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి రాత్రి ప్రతి పొగలు చిన్న సినిమా హిట్ సినిమాలు పక్కన పెడితే కష్టం అనేది 6-7 నెలల నుంచి నిద్రపోకుండా వాళ్ళు ఎంతో తపనగా తీశారు. మీరు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఈ రాణిగారు బంగ్లా చిత్రం 29 జూలై అంటే రేపు శుక్రవారం రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ఆడియో సూపర్ డూపర్ హిట్ రేంజ్లో ఉన్నది. ఈరోజు నెట్లో హైయెస్ట్ రేటింగ్లో ఆడియో ఉంది. అందులో నీటిలో చేపల పాటని విజయప్రకాష్ గారు పాడారు. నెక్స్ట్ లేడీ టోను అనూహ్య అని మెడికో వైజాగ్ ఆ అమ్మాయి ఫస్ట్ టైం సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాం. అలాగే గుండెల్లో తీయని పులకింత అనే పాటని పృథ్వీరాజ్ ఆయన యంగ్ ఇంజనీర్ ఫస్ట్ టైం అతనికి కూడా ఛాన్స్ ఇచ్చాం. ఈ పాటలన్నీ నెట్లో హైయెస్ట్ రేటింగ్లో ఉన్నాయి. సాంగ్స్ చాలా సూపర్ హిట్ అవ్వడంతో ఈ ఆడియో సక్సెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. అలాగే ఈ పిక్చర్లో స్రవంతి, సతీష్, నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ పెరవల్లి గారు వీళ్ళందరూ కూడా పాడారు. అలాగే మూవీ 29th రిలీజ్ అవుతుంది. ఇది కూడా మీరందరూ బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. డే నుంచి నాకు లాస్ట్ డే వరకు బాలాజీ నాగలింగ్ గారు, దివాకర్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.